హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ మనం ఈ వీడియోలో హిట్ 3 మూవీ రివ్యూ అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ గైస్, మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. ఇవాళ మనం ఈ రివ్యూలో డిస్కస్ చేయబోయేది కంప్లీట్గా నాన్ స్పాయిలర్ రివ్యూ. ఎందుకంటే మూవీలో మనకి చాలా కనెక్టింగ్ పాయింట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో అవి చెప్పి డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. సో మీరు ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఈ రివ్యూని అయితే కంప్లీట్గా చూడొచ్చు. ఇట్స్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ. అండ్ మనం ఇంకా హిట్ 3 మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది నాని గారి గురించి. అసలు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, పూనకాలు లోడింగ్ అంటారు కదా, సిమిలర్గా అదే వైబ్ అయితే అనిపించింది నాకు మూవీ చూస్తున్నంతసేపు. రూత్లెస్ కాపు అదంతా ఓకే, ఆ క్యారెక్టరైజేషన్ అంతా. కానీ ఇలా కూడా చేయొచ్చా? మనకి ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ. మూవీలో అయితే ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబే ఉంది గైస్. ఒక మాస్ పూనకాలు లోడింగ్ ఎలా ఉంటదో అలా అయితే అనిపిస్తది చూసేంత సేపు కూడా క్యారెక్టరైజేషన్ అయితే. సో ఆ కైండ్ ఆఫ్ అపియరెన్స్ గానీ, ఆ కైండ్ ఆఫ్ లిటరల్లీ ఐస్, 'నాని' గారి ఐస్ గూడా ఎంత పవర్‌ఫుల్ రా అని మీకు ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత మూవీలో ఒక క్లియర్ ఐడియా వస్తది. సో ఐస్ కూడా యాక్టింగ్ చేస్తాడనమాట. అట్లుంటది ఆ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం తోపు లెవెల్ పీక్స్. నేను ఇప్పుడు దాకా చూసిన 'నాని' గారి మూవీస్‌లో అంటే బేసిక్‌గా నేచురల్ స్టార్ చాలా బాగా చేస్తారు. ప్రీవియస్‌గా 'దసరాలో' ఇంకా బాగా చేశారు దీనికన్నా కూడా. కానీ ఇదొక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. నెక్స్ట్ లెవెల్ వైబ్ అయితే అవుతారు మీరైతే. వెన్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ విషయానికొచ్చేస్తే, నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ నా మూవీ అనాలిసిస్ వీడియోలో చెప్పా రిలేటెడ్ టు హిట్ 3. నాకెందుకో ఈ మూవీలో ఆ కైండ్ ఆఫ్ డ్రామా అండ్ ఇన్వెస్టిగేషన్‌కి ఎక్కువ స్కోప్ లేదు. ఆ కైండ్ ఆఫ్ వైలెన్స్‌ని, బ్లడ్ బాత్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేయబోతున్నారేమో అని చెప్పా. బట్ ఐయామ్ రాంగ్. ఈ మూవీలో డ్రామా డోసేజ్ ఎంత బాగా పెంచార్రా అంటే, ప్రీవియస్‌గా వచ్చిన పార్ట్ 1, పార్ట్ 2 కన్నా కూడా దీంట్లో డోసేజ్ చాలా ఎక్కువుంది. అంటే అంత రేంజ్ ఆఫ్ ఇంటెన్స్‌గా అయితే చూపించారు డ్రామానైతే మనకి. సో మీరైతే అర్థం చేసుకోవచ్చు ఇంక ఏ రేంజ్‌లో డ్రామా ఉండబోతుంది అని. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్‌కి దానికి కూడా వాల్యూస్ అయితే చాలా గట్టిగా అయితే ఇచ్చారు. సో ఆ విషయంలో మాత్రం నేనైతే రియల్లీ సర్ప్రైజ్ అయ్యా. ఇదైతే స్పాయిలర్ అయితే కాదు. ఇది జస్ట్ నార్మలే. సో ఆ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అయితే చేశారు నన్ను ఆ కైండ్ ఆఫ్ డ్రామాతో. అండ్ దీని తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఏంట్రా అంటే వైలెన్స్. ఈ మూవీలో వైలెన్స్ ఈ మూవీ గురించి ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజనే వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. వైలెన్స్ మరీ అంత ఎక్కువ ఉందా అంటే, దాన్ని వైలెన్స్ అని చెప్పే బదులు ఆ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అని చెప్తే ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. నా వరకైతే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అంటే నాకు బాగా ఎక్కిద్ది, బాగా పిచ్చి. సో నాకైతే మాత్రం చాలా క్రేజీగా అయితే అనిపించింది ఆ కైండ్ ఆఫ్ సీన్స్ మాత్రం. సో మేబీ మరీ కైండ్ హార్టెడ్ పీపుల్‌కైతే ఏంట్రా అనిపించేమో గానీ, నాకైతే మాత్రం చాలా క్రేజీ అనిపించింది మూవీ అయితే మాత్రం. సో నా రివ్యూలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే. చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ చూసాన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సో లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. దీని తర్వాత ఇంకా మెయిన్‌గా మాట్లాడాల్సింది శైలేష్ గారి గురించి. అసలు ఏం రాస్తున్నారు సార్ మీరైతే స్టోరీ అసలకి, క్రేజీ మ్యాడ్‌నెస్ అసల. ఇలాంటి మూవీసు మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ఒక ఫ్రాంచైజ్‌లా క్రియేట్ చేసి, ఒక మల్టీవర్స్‌లా క్రియేట్ చేసి, మళ్ళీ ఇక్కడ మీరు సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్స్‌ని దట్ టూ సేమ్ ఇంటెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా కైండ్ ఆఫ్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌ని చాలా బాగా యాడ్ చేస్తూ పర్ఫెక్ట్‌గా తీస్తున్నారు. సో ఇలాంటి డైరెక్టర్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. సో ఏదో ప్రీవియస్ వచ్చిన మూవీ వర్కౌట్ అవ్వలేదు గానీ, ఇది మాత్రం చాలా బాగా డెలివర్ చేశారు శైలేష్ గారైతే మాత్రం. దట్ టూ అసలు మూవీలో కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటే, మనం లిటరల్లీ షాక్ అయ్యి చూస్తా ఉంటాం అసలకి. ఎలారా అసలు ఈ కైండ్ ఆఫ్ ఐడియాస్ అన్నట్టు ఫీల్ అయితే వస్తదనమాట మనకైతే. మీరేం టెన్షన్ పడకండి. నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే స్పాయిలర్ అయితే రివ్యూ అయితే చెప్పను. సో ఇట్స్ ఎ కంప్లీట్‌లీ నాన్ స్పాయిలర్ రివ్యూ. కానీ మీరైతే గట్టిగా ఫిక్స్ అయ్యి అయితే వెళ్ళిపోండి. సర్ప్రైజ్ క్యామియోస్ అయితే మాత్రం పీక్స్. దట్ టూ ఆ సీన్స్‌లో వాళ్ళు వచ్చే సీన్స్‌లో కూడా చాలా లాజికల్‌గా, చాలా నీట్‌గా, ఒక పద్ధతిగా ప్లాన్ చేసి పెట్టారు. ఏదో క్యామియోస్ రావాలి కదా! సర్ప్రైజ్ చేయాలి కదా! అని అయితే వచ్చైతే వెళ్ళిపోరు. ఒక పర్ఫెక్ట్ సిట్యుయేషన్ ఉంటుంది. ఎక్కడ రావాలో, ఎలా వాడాలో పర్ఫెక్ట్‌గా అలాగే వాడారు. అలా చూపిచ్చారు. అందుకే చెప్తున్నా శైలేష్ గారైతే మాత్రం ఇంకా తోపు లెవెల్. నీట్‌గా రాసారు. నీట్‌గా డెలివర్ చేశారు. అదైతే మాత్రం సర్ప్రైజ్‌లో అయితే మీరింక మైండ్ మింగుద్ది ఇంక థియేటర్‌లో చూసిన తర్వాత. సో, అదైతే పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్పాయిలర్స్ అయితే వచ్చేస్తాయి మనకి. ఓకే. ఓకే. అంతా బానే ఉంది. అసలు ఫైనల్‌గా మూవీ ఎలా ఉంది చెప్పురా అంటే, యాక్టింగ్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు, ఇంటెన్స్ సీన్స్ నుంచి ఆ కైండ్ ఆఫ్
ఇన్వెస్టిగేషన్ సీన్స్ వరకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ చేసి డెలివర్ చేశారు. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో, బట్ బిలో 18 ఇయర్స్ వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌లీ అవాయిడ్ చేయండి ఈ ఫిల్మ్‌నయితే మాత్రం. కాకపోతే మీరు యాక్షన్ లవర్స్ ఈ కైండ్ ఆఫ్ వైలెన్స్‌ని ప్లస్ డ్రామాని కంబైన్ చేసి ఎంజాయ్ చేద్దాం, వైబ్ అయిపోదాం అనుకుంటే మీకైతే డెఫినెట్‌లీ నచ్చుతుంది. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు వితౌట్ ఎనీ డౌట్. సో, అది గైస్ మన రివ్యూ రిలేటెడ్ టు 'హిట్ 3' మూవీ అయితే మాత్రం వర్త్ వాచ్. సో, డెఫినెట్‌లీ మిస్ అవ్వకుండా వెళ్లి చూడండి. సో, దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ గైస్. మీకు గాని ఇక్కడి దాకా చూసి రివ్యూ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.